నవరాత్రుల వేళ దుర్గమ్మ అనుగ్రహం కోసం ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదంటే, తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి రోజున శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈసారి అక్టోబర్ 3వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో శారదీయ, చైత్ర నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ముగియనున్నాయి. ఈసారి వచ్చే శారదీయ నవరాత్రుల్లో శూలయోగం, ధృతియోగంతో పాటు అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు నవరాత్రుల్లో మొదటి రోజున శని దేవుడు శతభిష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతను 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. మరోవైపు నవమి తిథి నాడు ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతారు. ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. అదే విధంగా పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఈ సందర్భంగా శారదీయ నవరాత్రుల వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అఖండ జ్యోతిని వెలిగించాలి. యాస్టరిస్క్ నవరాత్రుల వేళ ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. యాస్టరిస్క్ దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. యాస్టరిస్క్ 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. యాస్టరిస్క్ నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజూ అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హారతి కూడా ఇవ్వొచ్చు. పూజా విధానం. దేవీ నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంది. తొలి రోజు నుంచి 9వ రోజు వరకు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున శ్రీ వినాయకుని విగ్రహం ఉంచాలి. అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పఠించాలి. ఈ నవరాత్రుల వేళ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. ఈ పనులు చేయాలి. శరన్నవరాత్రుల వేళ ప్రతిరోజూ దుర్గా చాలీసా, దుర్గా సప్తశతి పఠించాలి. నవరాత్రుల పూజలో దుర్గా మాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి. అదే విధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పండ్లు, పాలు తీసుకోవాలి. ఈ పనులు చేయకండి. యాస్టరిస్క్ దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం, మద్యం జోలికి వెళ్లకూడదు. యాస్టరిస్క్ నవరాత్రి వేళ ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి. యాస్టరిస్క్ నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, షేవింగ్ వంటివి చేసుకోకూడదు. యాస్టరిస్క్ అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. యాస్టరిస్క్ నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. యాస్టరిస్క్ నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు తోలు, లెదర్ వస్తువులను వాడరాదు. యాస్టరిస్క్ ఈ కాలంలో బ్రహ్మచార్యాన్ని పాటించాలి. మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.